హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇదో టమాటాని తీసుకుని మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక తిక్కుగా ఉండే గిన్నెని పెట్టుకుని ఈ గిన్నెలోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండుని, చిటికెడు పసుపుని వేసుకుని మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గేలోపు వేరొక పక్క ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలని, టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని, టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని, 7-8 ఎల్లుల్లిపాయని, హాఫ్ ఇంచ్ అల్లాన్ని వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. మసాలా అనేవి సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి 2-3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ టమాటాల్లోకి 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. ప్రాసెస్ ప్రకారం చెప్పాలంటే 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ రసాన్ని 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. రసం మరిగేలోపు వేరొక పక్క రసానికి తాలింపుని రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని, టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ ఆవాల్ని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని, 2-3 ఎండుమిర్చిని వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకుని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అంతేనండి, పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకోవాలి. టమాటా రసం అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపులను వేసుకుని బాగా కలుపుకోవాలి. తాలింపును వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒక 2-3 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా రసం అనేది రెడీ అయిపోతుందండి. రసం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రసాన్ని ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తింటారండి, అంత బాగుంటుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.